హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్న ఆర్టిస్ట్ క్రోడ్ ఛానల్. ఈ వీడియో దేని గురించి అంటే, కొత్త ఇందిరా బండి 2024 మోడల్ వచ్చింది BS6. ఆ బండి వీడియో తీశాను. ఆ బండి చూడండి, కొత్తగా డిజైన్ ఎలాగుంది, ఇంజిన్ ఎలాగుంది, మొత్తం అంతా కూడా ఈ వీడియోలో చూపిస్తాను. బండి టోటల్గా ఎలాగుంది అనేది 2024 మోడల్కి BS4 వెహికల్కి కూడా డిఫరెన్స్ చూపిస్తాను. ఈ బండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంజిన్ గురించి వీడియో చివరిన మాట్లాడతాను, ఎందుకంటే ముందు చెప్పను. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్ట్గా ఉంటుంది. వెహికల్ కూడా చాలా బాగుంటుంది, మీకు కూడా కొంచెం చూడాలనిపిస్తుంది చూస్తుండగా. స్టార్టింగ్ అవి స్కిప్ అయిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, బండి ఇదే చూసారు కదా, 2024 మోడల్. ఇది ఇందిరా కనబడుతుంది, ఇది పక్కన ఉండేది 2020 మోడల్ ఇందిరా BS4. చూడండి బ్యాక్ ఎలాగుందో, లైట్ సెట్టింగ్. ఇంకో ప్రకాష్ ఇంజిన్ వస్తుంది, ప్రకాష్ క్యాపిటల్ ఇంజిన్. దీనికి చూస్తున్నారు కదా, లైట్ సెట్టింగ్ మొత్తం కూడా మారింది. వెనకాల డిజైన్ చూడండి, పక్కన ఉంది కూడా. డిక్కీ కూడా ఓపెన్ చేస్తున్నారు, లగేజ్ గ్యారేజ్ బాక్స్. ఇది చూసారు కదా, డిజైన్ కూడా మారుతుంది. లగేజ్ గ్యారేజ్ బాక్స్ కూడా చూపిస్తాను లాస్ట్లో కూడా. ఇది చూడండి, ఇది పాత డిజైన్. ఇది 2020 మోడల్. ఇది వేరే ఇంజిన్తో వస్తుంది, వేరే ఇంజిన్ ఇది దీనిది. అది ప్రకాష్ క్యాపిటల్ ఇంజిన్. ఇది వేరే ఇంజిన్. ఇది ఏదైనా APSRTC ఆన్లైన్ బుకింగ్లో బుక్ చేసుకోవచ్చు, టికెట్లు ఏమైనా కావాలనుకుంటే. చూడండి లోపలికి వెళ్తాను, సైడ్ నుంచి చూసారు కదా ఎలాగుందో, కటన్స్ అన్ని. బండి కూడా డిఫరెంట్ స్టైల్లో వచ్చాయి. చూడండి లోపలికి వెళ్తున్నాను, మెట్లు గిట్లు. ఓవరాల్గా బండి లుక్ అయితే చాలా బాగుంది. అయితే బండి అయితే ఇంకా నేను ట్రైల్ వేయలేదు ఫ్రెండ్స్. ఎందుకు వేయలేదంటే, అది నాకు ఇంకా సెక్యూరిటీ వచ్చి చెక్ చేయాలి, చూసారు కదా, అందువల్ల నేను ట్రైల్ వేయలేకపోయాను. టాప్ చూసారా, ఓన్లీ పాలరాయిలాగా ఉన్నాయి ఫ్రెండ్స్. పాలరాయిలాగా సీలింగ్ వచ్చింది, అంటే సీలింగ్ సైడ్ కూడా అలాగే వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు స్పాంజ్ ఉండేది కాదు సైడ్ లగేజ్ క్యారేజ్ బాక్స్లో, ఇప్పుడు స్పాంజ్లు వచ్చాయి. స్పాంజ్ కూడా స్మూత్గా ఉంటుంది. చూడండి మొత్తం అంతా కూడా ఏసీలు అన్నీ, ఏసీ బ్లోయర్లు, ఎమర్జెన్సీ స్విచ్లు ఫ్రెండ్స్. అవి ఇంతకుముందు ఎమర్జెన్సీ స్విచ్లు ఉండేవి కాదు. ఒక డ్రైవర్ సీట్ దగ్గర ఎమర్జెన్సీ స్విచ్, అంటే ఏదైనా వెహికల్ వెళ్ళిపోతుంటే, ఊరు దాటి కానీ ఏరియా దాటి కానీ వెళ్ళిపోతే నొక్కి ఆపుకోవచ్చు అన్నమాట, ఎమర్జెన్సీగా డ్రైవర్కి కనబడడానికి. ఇది ఏసీ బ్లోయర్ చూసారా, ఇంతకుముందు 2 ఉండేవి, ఇప్పుడు సింగిల్ ఇచ్చారు. ఇది కూడా సేమ్ పాలరాయిలాగా ఉంటుంది, చూసారా సైడ్న ప్లే షీట్ మొత్తం అలాగా ఉంటుంది. అద్దం షేప్ కూడా మారింది, అద్దం కూడా. ఎందుకంటే ఇంతకుముందు రౌండ్గా వచ్చేప్పుడు ఫ్లాట్గా వస్తుంది అద్దం. అది కూడా ఇంతకుముందు కొంచెం లాంగ్ ఉండేది కాదు, కొంచెం వెడల్పు తగ్గింది, పొడుగనిది. చూడండి కొంచెం ఇరగ కూడా, చిన్నది ఇరుగు కూడా ఉంటుంది, అయితే కంఫర్ట్గా ఉంటుంది. ఇది ఎమర్జెన్సీ డోర్ ఫ్రెండ్స్, ఇది ఎమర్జెన్సీ డోరు. ఇంకా లైట్ వేసిన తెచ్చి కూడా చూడండి, చాలా బాగుంటుంది వెహికల్ అనేది. లైట్ సెట్టింగ్ కూడా వేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు డోర్ బయటకు వెళ్ళడానికి మాత్రమే ఇది, ఎందుకంటే చూపిస్తున్నాను. ఇది మీకు అందరికీ తెలిసిందే, ఇదిగోండి డిస్ప్లే బోర్డు. ఇది నేమ్ బోర్డు, తెలుసు కదా అందరికీ. నేమ్ బోర్డు కనబడడానికి ఏ ఊరు అనేది. మొత్తం ఫ్రంట్ కూడా డిజైన్ మారింది చూసారు. ఇక్కడ సేమ్ వాల్వాకి వచ్చిన టైప్లో వచ్చింది. ఇక్కడ వాల్వా సేమ్ అలాగే వస్తుంది. అక్కడ డోర్స్ కూడా సేమ్ వాల్వా డోర్ లాగా వచ్చి చూసాను. ఇప్పుడు ఓపెన్ టాప్ ఇవి డోర్లు వాల్వా డోర్ లాగా వస్తాయి. వాల్వా అమరావతి డాల్ఫిన్ ఉంటాయి కదా, వాటిలాగా వచ్చాయి సేమ్ కూడా విండో డోర్లు. పర్టికులర్గా చూస్తే కింద భాగం కూడా చాలా బాగుంది. అయితే చిన్న సెంటర్ అయితే కొంచెం ప్లేస్ చిన్నదైంది, కనబడుతుంది కదా. ఇక్కడ మీరు టీవీ చూసారు కదా, ఇక్కడ ఫాన్స్ కూడా లోపల వస్తుంది చూసారు, లగేజ్ గ్యారేజ్ బాక్స్లో. స్పీకర్లు అంతా మారిపోయింది, డిజైన్ మొత్తం మారిపోయింది. ఆ వెహికల్కి ఈ వెహికల్కి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే BS4కి BS6కి చాలా డిఫరెన్స్ ఉంది. BS6 పాత వెహికల్ ఉంది కానీ అయితే ఇంత డిఫరెన్స్ మారలేదు. చూస్తున్నారు కదా, లైట్ సెట్టింగ్ మొత్తం కూడా చాలా బాగుంది ఇప్పుడైతే ఈ వెహికల్ అయితే. ఇప్పుడు టీవీ ముందే కెమెరా వచ్చింది, పక్కనే కూడా ఇక కెమెరా. అది టీవీ ముందే కెమెరా వచ్చింది. ఇదేంచి టైం బోర్డు అది. చూడండి ఫ్రంట్ భాగం ఎలా చూపిస్తుంది చూడండి. ఇది ఫ్రంట్ మొత్తం ఓవరాల్గా మొత్తం మారిపోయింది. డ్రైవర్ సీట్ కాడి నుంచి మొత్తం మారిపోయింది ఫ్రెండ్స్. డ్రైవర్ సీట్ చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇప్పుడు. డ్రైవర్లు కూడా చాలా ఇబ్బందిగా ఉండే, ఇంతకుముందు చిన్న ఇబ్బందులు ఉండేవి డ్రైవర్ సీట్లో, ఇప్పుడు అది కూడా ఉండదు. చాలా కంఫర్ట్గా చాలా బాగుంటుంది. బెత్త కూడా డ్రైవర్ పడుకోవడానికి అన్ని విధాలుగా కూడా. ఈ ఇంజిన్ ఇందులో ఉంటుంది ఫ్రెండ్స్, ఫ్రంట్ ఇచ్చాడు అన్నింటికి. ఇంజిన్ అయితే చాలా కంఫర్ట్గా ఉంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఏంటనేది. అయితే ఇది ప్రకాష్ క్యాపిటల్ ఇంజిన్ ఫ్రెండ్స్. అది వేరే ఇంజిన్. ఇది చూపిస్తాను చూడండి, ఫ్రంట్ కూడా మొత్తం అంతా కూడా క్లియర్గా చూస్తున్నారు కదా. ఇది ఇప్పుడు డిస్ప్లే బోర్డు, కెమెరాలు, లైట్ స్విచ్లు, ఫ్యాన్లు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇది ఏసీ బటన్ స్విచ్, సేమ్ పాత ఇందిరా కలిగించారు అలాగే ఉంటాయి. ఇవి కూడా అవి లైట్స్ అండ్ స్పీకర్స్.
చూస్తున్నారు కదా, యాడ్ బ్లూ ట్యాంక్ కూడా కనబడుతుంది. ఇంతకుముందు యాడ్ బ్లూ ఉండేది కాదు ఇందిరాకి, ఇప్పుడు యాడ్ బ్లూ ట్యాంక్ కూడా ఇచ్చారు. ఇదిగోండి సేమ్ యాడ్ బ్లూ ట్యాంక్ కూడా ఇచ్చారు. ఇది ఎయిర్ బూస్టర్స్ అవి. ఇది ఎన్ని కేబుల్ తిరిగిందనేది. ఇది ఇండికేటర్స్ అవి. ఇది అదే పవరు, అంటే టార్కు, తర్వాత స్పీడు అంతా కూడా ఇక్కడ ఉంటాయి. చూస్తున్నారు అశోక్ లైలాండ్ బ్రాండ్ కూడా అలాగా ఉంది. పవర్ స్టీరింగే చూస్తున్నారు కదా. మొత్తం ఫ్రంట్ కూడా డిజైన్ మొత్తం మారింది ఫ్రెండ్స్, చాలా బాగుంది ఫ్రంట్ అయితే. పక్కన డేట్ కూడా వేశారు 2024 అని మోడల్ అని. ఈ 9 నెలల లాంచ్ అయ్యి వచ్చింది మాకు ఇక్కడికి. సేమ్ ఇంతకుముందు కూడా ఇది చూసారు కదా, బ్యాటరీ స్విచ్లు, ఇండికేటర్లు, తర్వాత ఓపెన్ టాప్ బస్ వెహికల్, యూఎస్బి టేబుల్, ఏబిఎస్ సిస్టము అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఎయిర్ బూస్టర్స్, డోర్ స్విచ్లు అన్నీ ఉంటాయి. కనబడుతుంది కదా, ఇదిగో ఇవి లైట్ స్విచ్లు ఫ్రెండ్స్. ఇవి ఆటోమేటిక్గా ఆఫ్ చేస్తే మొత్తం లైట్ స్విచ్లు వేసినా కూడా ఆన్ అవ్వవు. అది మాత్రం కాయ. నాకు కొంచెం జలుబు చేసింది ఫ్రెండ్స్, దానివల్ల ఈ వర్షాకాలం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది వీడియో. లైట్ స్విచ్లు చూసాను కదా, లైటింగ్లో చూడండి, బండి అయితే కలకలాడుతుంది. కనబడుతుంది కదా, ఎలాగో చూసారు కదా, డిజైన్ మొత్తం లైట్ సెట్టింగ్ డిజైన్ మొత్తం చాలా మంచి ఫీల్ వస్తుంది ఫ్రెండ్స్ ఇలాగైతే. ఎందుకంటే ఈ రకం ఫ్లే షీట్లకి అయితే ఈ ఫ్లోరింగ్కి, ఫ్లే షీట్లకి, ఈ లైట్ సెట్టింగ్కి అయితే చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది ఫ్రెండ్స్. కనబడుతుంది కదా, చాలా బాగా డిజైన్ చేశారు వెహికల్ని అయితే మాత్రం. ఈ కొత్త వెహికల్ని చూడండి, లాస్ట్ వరకు చూడండి, ఈ వీడియో అనేది బాగుంటుంది. అయితే వీడియో అనేది నేను డ్రైవ్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఇది ఇంకా సెక్యూరిటీ వచ్చి చెక్ చేయలేదు, ఎంఎఫ్డిఎం గారు వచ్చి చూడలేదు వెహికల్ అనేది. అందువల్ల మనకి ఇంకా పర్మిషన్ అనేది ఇవ్వలేదు. దానివల్ల కొంచెం వీడియో డ్రైవ్ చేయలేకపోతున్నాను. రేపు పొద్దున కంపల్సరీగా డ్రైవ్ చేసి చూపిస్తున్నాను వీడియో అనేది. అది కనబడుతుంది కదా ఫ్రెండ్స్. ఇగో మీకు ఇందాక డిస్ప్లే మోడ్ చూసారా, ఎమర్జెన్సీ డోర్ అక్కడ కూడా లైట్ చేశారు, అలాగా కనబడుతుంది కదా. సైడ్ కూడా చూపిస్తాను చూడండి, మొత్తం అంతా మారిపోయింది లైట్ సెట్టింగ్లతో, చాలా అందంగా ఉంది. ఇప్పుడు చాలా జనాభా ఎక్కడన్నా కూడా ఆతు చూపిస్తారు ఫ్రెండ్స్. సైడ్ కూడా ఛార్జింగ్ కేబుల్స్ ఉండేవి, ఆ ఛార్జింగ్ కేబుల్స్ కూడా ఇప్పుడు ఇంతకుముందు ఛార్జింగ్ కేబుల్స్ ఉండేవి కాదు, అవి కూడా ఇస్తున్నారు. ఇగో పాల రైల్ లాగా ఉంటాయి సేమ్, కూడా లైట్ సెట్టింగ్ చేసిన వల్ల. టాప్ కూడా సేమ్ ఇందాక చూపించినట్టు చూస్తున్నారు కదా. ఇక ఏసీ బ్లోయింగ్ ఓన్లీ సింగిల్ సెట్గా ఇచ్చారు, కనబడుతుంది కదా. ఇగో టీవీ ఆపరేటింగ్ రిమోట్, టీవీ కూడా ఆన్ అని చూసారు కదా. ఇది ఎల్జీ టీవీ ఫ్రెండ్స్. ఇది ఛార్జింగ్ పోర్ట్స్ ఇవి ఫ్రంట్ ఉన్న వాళ్ళకి. ఇంకా సీట్లకు ఒక్కో సీట్కి కూడా మధ్యన ఉంటుంది, 2 సీట్లకు మధ్యన ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. ఇంతకుముందు పాత సూపర్ లగ్జరీకి వచ్చేవి, ఇప్పుడు వాల్వోకి వచ్చేవి, ఇప్పుడు ఇందిరాకి కూడా వచ్చింది ఈ మోడల్ సిస్టమ్. చూసారు కదా, కాల్ దగ్గర కూడా లైట్ సెట్టింగ్ చాలా బాగుంది. మీ ఇంజిన్ గురించి కూడా చెప్తాను తర్వాత, ఇప్పుడు కాదు, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంజిన్ గురించి అనేది. ఇది ఎమర్జెన్సీ డోర్ స్విచ్ ఫ్రెండ్స్. ఇది డోర్ కంట్రోల్, అంటే లోపల నుంచి లాక్ అయిపోతే బయట నుంచి ఎయిర్ తీయడానికి. చూడండి సేమ్ కూడా చూడండి, ఓపెన్ చేస్తాను, డైవర్ డోర్ మొత్తం మారింది. చూస్తున్నారు కదా, ఇక్కడ స్విచ్ ఇది, అంటే స్విచ్ అవ్వడానికి సీట్ పైకి కిందకి లెగడానికి సీట్ అది. ఇది రీసెట్, అంటే ఎయిర్ బాగా డౌన్ అవ్వడానికి డౌన్ చేయడానికి స్విచ్ అది. ఇదంతా కూడా క్లచ్, బ్రేక్, హ్యాండ్ బ్రేక్, తర్వాత యాక్సిలేటర్, బ్రేక్, క్లచ్, తర్వాత సెన్సర్ సిస్టమ్ మొత్తం అంతా ఇక్కడ ఉంటుంది. అది కీ అశోక్ లైలాండ్ది. అంతా లైలాండ్సే, ఎక్కువ శాతం మాకు లైలాండ్సే తీసుకుంటున్నారు వెహికల్స్ అయితే మాత్రం. చాలా బాగున్నాయి వెహికల్స్ అయితే మాత్రం. సీట్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది. బ్యాక్ సైడ్ కూడా కొంచెం బెండ్ అవ్వడానికి కూడా బాగుంటుంది ఇది, ఈ సీటు. ఇన్వర్టర్, తర్వాత ఫైర్ యాక్సిడెంట్, తర్వాత మెడికల్ కిట్, తర్వాత మొక్కలు చూసుకొని గ్లాసులు, విండో గ్లాసు, ఫ్యాను అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవ్వండి అన్నీ కూడా కనబడుతుంది కదా, ఇప్పుడు కనబడుతుంది కదా క్లారిటీగా. ఇప్పుడు డిస్క్లు కూడా చూపిస్తుంది, డిస్క్లు కూడా మారింది. ఇది తెలుసు కదా మీరు, యాక్సిలేటర్ తెరిచేది ఎయిర్ పంపు. చూస్తున్నారు కదా డిజైన్, సేమ్ సోబలా ఇచ్చినట్టు ఇచ్చారు. ఇప్పుడు కూడా చూడండి, ఇది కూడా చాలా డిజైన్ బాగుంది. ఇక్కడ సింపుల్గా వాష్ చేయడానికి కూడా చాలా బాగుంది ఇది, ఈ క్యాప్ అనేది. ఇవి లగేజ్ క్యారేజ్ బాక్స్, ఇది కనబడుతుంది కదా లగేజ్ క్యారేజ్ బాక్స్. చూడండి మొత్తం ఇక్కడ లగేజ్లు పెట్టుకోవచ్చు. ఇంకా బ్యాగ్ కూడా లగేజ్ క్యారేజ్ బాక్స్. ఇది డీజిల్ ట్యాంక్ బాక్స్, ఇది డీజిల్ ట్యాంక్ బాక్స్ కనబడుతుంది కదా, ఇది డీజిల్ ట్యాంక్. ఇది డీజిల్ ట్యాంక్, డీజిల్ కూడా ట్యాంక్. ఇది చూసారు కదా, ఇక్కడ ఉంటుంది. అయితే ఇక్కడ కూడా లగేజ్ పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ పెట్టనివ్వరు మ్యాక్సిమం. ఇది ట్యాంక్, కీ తీసి కీ తిప్పి తీస్తారు ఇది మొత్తం అనేది. పక్కన యాడ్ బ్లూ కూడా ఉంది, యాడ్ బ్లూ కూడా చూపిస్తారు ఇప్పుడు మూసి మీకు. యాడ్ బ్లూ కూడా చూపిస్తాను చూడండి, ఈ 2 మూసేస్తున్నారు కదా.
ఇక ఇది యాడ్ బ్లూ ట్యాంక్ ఇది. ఇంతకుముందు యాడ్ బ్లూ వచ్చేది కాదు, ఇప్పుడు మనకి యాడ్ బ్లూ కూడా వస్తుంది. కంపల్సరీగా కొట్టాలి యాడ్ బ్లూ కూడాను, ఎందుకంటే పొల్యూషన్ ఎక్కువైపోతుందని గవర్నమెంట్ తీసుకొచ్చింది ప్రతి వెహికల్ కూడా ఇది. చూస్తున్నారు కదా. ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో డ్రైవ్ చేసి ఇంజిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అంటే ఇంజిన్ సీసీ అది మనకి ఇప్పుడు మనకు తెలియదు ఎగ్జాక్ట్గా, మన దగ్గరికి వివరాలు ఏమి రాలేదు, అందువల్ల ఇప్పుడు చెప్పలేకపోతున్నాను. నేను అందులో చెక్ చేసినా కూడా మనకు దొరకట్లేదు ఇంజిన్ అది. ఇది లగేజ్ క్యారీ బాక్స్ ఇది బ్యాక్ సైడ్ది చూసారు కదా. బ్యాక్ సైడ్ డిజైన్ కూడా చాలా మారింది డిజైన్, చూసారు కదా. ఈ వీడియో కంపల్సరీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు కొంచెం షేర్ చేయండి వీడియో అనేది.